నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వాసంతి ఇన్ ద కిచెన్. ఈరోజు నేను కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ కొబ్బరి చట్నీ రెగ్యులర్ చట్నీ కన్నా చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని టైప్స్ బ్రేక్ఫాస్ట్లోకి అద్దరిపోతుంది. ఈ కొబ్బరి చట్నీకి ఒక ప్రత్యేకత ఉందండి. నేను గ్యాస్ స్టవ్ అస్సలు యూజ్ చేయనండి. ఓన్లీ పోపుకు మాత్రమే గ్యాస్ స్టవ్ యూజ్ చేస్తాను. మిగతా ప్రొసీజర్ అంతా చాలా ఈజీగా వితౌట్ గ్యాస్ స్టవ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలానో ఈ వీడియోలో చూపిస్తాను. ఆయిల్లో మినప్పప్పు, పచ్చెనపప్పు వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ అస్సలు పట్టదు. ఒక 3 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. అవి వేగాక జీలకర్ర వేయాలి. తర్వాత ఆవాలు వేయాలి. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఇవి బాగా వేగేదాకా వేపించుకోవాలి. చాలా ఈజీ అండి. 10 మినిట్స్లోనే రెడీ చేసుకోవచ్చు. మనకు అసలు స్టవ్ ఈ పోపు తప్పితే పని లేదనమాట. పోపు రెడీ అయిపోయింది, ఇంకా స్టవ్ కట్టేసేయండి. ఇంకా మనకు స్టవ్తో పని లేదు. ఇప్పుడు ఒక పెద్ద సైజు కొబ్బరి చిప్పని తీసుకున్నానండి. చక్కగా వాష్ చేసి ముక్కలుగా కోసి జార్లో తీసుకున్నాను. బాగా వాష్ చేసుకున్న ఒక 10-11 పచ్చిమిర్చిని అదే జార్లోకి తీసుకున్నాను. 2 రేకుల చిన్నులపాయ తీసుకున్నాను, గార్లిక్. తర్వాత తగినంత సాల్ట్, చింతపండు వేసుకోవాలి. సాల్ట్, చింతపండు అస్సలు ఎక్కువ పట్టవండి, చాలా తక్కువగా వేసుకోండి. పుల్లగా ఉంటే ఈ చట్నీ అస్సలు బాగోదు. ఒక్కసారి తిప్పుకున్నాను, ఒక 2 మినిట్స్ తిప్పుకున్నాక మెదగలేదండి, అందుకని వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు చక్కగా గ్రైండ్ అవుతుంది, వాటర్ పోసాం కదా. ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. చేశాక చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం తురుములో వాటర్ పోసినట్లుగా ఉండాలన్నమాట. పాలు గారిపోతుందండి. మనం అస్సలు స్టవ్ యూజ్ చేయలేదు కదా, కొబ్బరిని ఎక్కువ ఓవర్ హీట్ అలా చేయలేదు కదా, అందుకని మనకు దీంట్లో ఉన్న వైటమిన్స్, ప్రోటీన్స్ వాల్యూస్ అన్నీ డిస్టర్బ్ కాకుండా మనకి వచ్చేస్తాయి అన్నమాట. మనం ఇక్కడ ఎట్లాంటి హీట్ చేయలేదు కదా. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పచ్చి కొబ్బరి హెల్దీ అండి చాలా. ఇలా ఒకసారి ట్రై చేయండి. చూడండి, పాలు గారిపోతుంది. తింటే నిజంగా పాలు గారిపోయే రుచితో వెన్నలా కరిగిపోతుంది. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇందాక మనం ఏదైతే సిద్ధం చేసుకున్నామో పోపు, ఆ పోపుని దీంట్లో వేసుకోవాలి. చూడండి, తెల్లగా మేగడలాగా ఉంది. రుచి కూడా అంతే బాగుంటుంది. అస్సలు వెగుటు ఉండదండి. ఎందుకంటే కొబ్బరిని కానీ పచ్చిమిర్చిని కానీ నేను నూనెలో వేపించలేదు, అందుకే అస్సలు వెగుటు రాదు. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. పెద్దలకు పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ కొబ్బరి చట్నీ అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లో, స్నాక్స్లో అద్దరిపోతుంది. చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో, చాలా చాలా బాగుంటుందండి. గారెలు, దోశలు, ఇడ్లీలోకైతే నాకు ప్రత్యేకంగా చాలా ఇష్టం. తినబోయే ముందు పోపుని చక్కగా ఇలా కలుపుకోండి. అలా కలుపుకున్నాక ఏమైనా ఉప్పు అవి సరిపోతే ఇక్కడ ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. తర్వాత వడ్డించుకుంటున్నాను దోశతో పాటు. టేస్ట్ చూసి చెప్తాను. చాలా అంటే చాలా బాగుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.